Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఏప్రిల్ 21కి చెందినటువంటి వాక్య భాగం 2వ తిమోతి 4వ అధ్యాయం. పౌలు రాసినటువంటి 13వ పత్రిక, లాస్ట్ పత్రిక. దీనిలో ఒక సత్యాన్ని మనం కేంద్రీకరిస్తూ ధ్యానిద్దాం. అది ఏంటి అంటే 2వ వచనంలో ఉన్నటువంటి ఆదేశం, సువార్తను ప్రకటించే ఆదేశం. దానిలోనున్న 4 గంభీరమైనటువంటి సత్యాలపై ధ్యానిద్దాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ బి యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్, అవర్ రాక్ అండ్ రిడీమర్. ఆమెన్. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. 2వ వచనం, 2 తిమోతి 4:2. ఇవాంజలికల్ నాయకులను అభిషేకించే కోటాల్లో, మీటింగ్స్లో ఈ వాక్యం కంటే ఎక్కువగా మరొక వాక్య భాగాన్ని వాడరు. దీన్ని ఎక్కువగా వాడతారు ఆర్డినేషన్ టైంలో, గ్రాడ్యుయేషన్ టైంలో, సెమినారీలో గ్రాడ్యుయేషన్, బైబిల్ కాలేజెస్లో గ్రాడ్యుయేషన్ టైంలో ఇది వాడతారు. మరలా ప్రజల్ని అభిషేకించేటప్పుడు, ముఖ్యంగా పాస్టర్స్ని అభిషేకించేటువంటి అప్పుడు, ఇవాంజలిస్ట్ని అభిషేకించేటువంటి సమయంలో ఈ వాక్యాన్ని బాగా వాడుకుంటారు. ఎందుకంటే ఇది చాలా గంభీరమైనటువంటి మాట, ఆదేశం. దీనిలో 4 విషయాలు ఉన్నాయి. ఈ వాక్యంలో దాన్ని విడమరిచి మన జీవితాలకి అన్వయించుకుందాం. మొదటిగా ఇక్కడ ఇవ్వబడిన ఆదేశంను గూర్చి ఆలోచించుదాం. దీనిని అంటే ముఖ్యంగా ఈ ఆదేశం మనం చదువుకున్నటువంటి 2వ వచనంలో అక్కడ ఆదేశం ఉంది కదా, మరి ఆ ఆదేశం గురించి ముందుగా చెప్పుకుందాం. తర్వాత ఆ కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్లో ఈ ఆదేశాన్ని ఇచ్చాడో తర్వాత చెప్పుకుందాం. ఈ ఆదేశంలో ఉన్నటువంటి విషయాలు 4 ఉన్నవి. దాని గురించి ఆలోచిద్దాం, దాని గురించి ధ్యానిద్దాం. దీనిని 4 విభాలుగా విడదీయవచ్చు. 4 ఎలిమెంట్స్. భాగాలంటే ఎలిమెంట్స్. ఇక్కడ మొదటిది ఏంటంటే, ఈ ఆదేశము కేంద్రీకరిస్తున్న అంశం ఏంటి, దీనికి కేంద్రం ఏమిటి, ఈ ఆదేశానికి ఏంటి కేంద్రం అంటే, వాక్యమును ప్రకటించుము. వాక్యమును ప్రకటించాలి అంటే, ప్రకటించేటప్పుడు వాక్యం లేకుండా ప్రకటించలేదు. సువార్త ప్రచారమునకు ఇది కేంద్ర బిందువుగా ఉంటుంది. వాక్యం లేకుండా మన ఏదో మన మానవ తలంపులు చెప్పుకునేది కాదు. దేవుడిచ్చినటువంటి వాక్యం నుండి అది కేంద్రంగా పెట్టుకుని దాన్ని వివరించాలి. తన కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి తనకు తాను స్వయంగా ప్రత్యక్షపరచుకున్న దానిని సువార్త సేవలో ప్రకటించాలి. ఏంటి వాక్యం అంటే ఏంటి అంటే, దేవుడు తనకు తాను స్వయంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. బైబిల్ అంతా కూడాను ఆ విధంగా మనం చూడాలి. 66 గ్రంథాలు కూడాను అది ఒక విధంగా చూస్తే సువార్త అనే చెప్పాలి. దేవుడు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు ఎవరు, ఎలాంటి వాడు, దాని గురించినటువంటి దాదాపు 2000 పేజీలు దేవుని గురించి ఉన్నాయన్నమాట. దేవుని గురించి అంత గంభీరమైనటువంటి విధంగా అక్కడ వ్రాయబడింది. దానిలో ప్రత్యేకత ఏంటి అంటే, అది మానవులు తన సొంత తలంపులతో ఇచ్చినటువంటి ఉద్దేశాలు కాదు, ఇక్కడ ఆలోచనలు కాదు. దేవుడు తనకు తాను ప్రత్యక్షపరచుకున్నాడు. సృష్టికి అతీతంగా, మానవులకు అతీతంగా
ఉన్నటువంటి పరిశుద్ధుడు. మనమైతే పాపులమి, ఆయనైతే పరిశుద్ధుడు. మన జీవితాలు పరిమితమైనవి, ఆయన అపరిమితంగా ఉండేటువంటి వాడు. ఆయన ఎల్లవేళ అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. ఆయన నిత్యంగా ఉండేటువంటి వాడు. మనం మన జీవితాలు క్షణభంగురాలు. ఆయన ఆత్మస్వరూపి. మనం కేవలము మానవ మాత్రం శరీరం కలిగినటువంటి మృతతుల్యమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు సృష్టికి అతీతంగా ఉన్నప్పుడు ఆయన గురించి ఎట్లా తెలుసుకోవాలి? ఆయన తనకు తాను బయలుపరుచుకుంటే తప్ప, ప్రత్యక్షపరుచుకుంటే తప్ప, మనం ఏది చెప్పినా కానీ దేవుని గురించినటువంటి మన తలంపులు, మనం సృష్టించుకున్నటువంటి దేవుడు అవుతాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడో దాన్ని బట్టే మనం పోవాలి. అది వాక్యం అంటే అది. తన కృపను బట్టి ఏదో మనం డిమాండ్ చేస్తే కాదు, తన కృపను బట్టి తనకు తాను స్వయంగా ప్రత్యక్షపరచుకున్నటువంటి వాక్యం అని గమనించాలి. దాన్ని సువార్త సేవలో ప్రకటించాలి. రెండవ విషయం, ఈ ఆదేశం సువార్త సేవ చేయాలి, దీర్ఘశాంతంతో చెప్పాలి అనేటువంటి ఆదేశం అది అత్యవసరమైంది. అత్యవసరం అని అంటే చాలా ఇప్పుడు అత్యవసరతలు, ఫుడ్ ఏంటి, రైసు, మరి ఆయిలు, పప్పు దినుసులు, ఇంకే కూరగాయలు, అది అత్యవసరాలు. మరి ఇది అత్యవసరం అని ఎందుకు అంటున్నాం అంటే అవి అవసరమే, అవసరం కాబట్టి, అది చాలా అవసరం కాబట్టి వాటిని తప్పనిసరిగా అందజేయాలి, వెంటనే అందజేయాలి. అందరినీ అందజేయకపోతే ఆ అవసరత తీరం అన్నమాట. కాబట్టి ఆ వెంటనే ఒక అంటే అర్జెంటుగా అనే ఉద్దేశంతో అవి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని అర్జెంటుగా చెప్పాలి. అది ఫుడ్ ఏ విధంగా, మరి అన్నం ఏ విధంగా మనకి అవసరమో కాబట్టి వెంటనే అందజేయాలో అదేవిధంగా నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి సువార్తను అది అర్జెంటుగా అందజేయాలి. అందువలన ఇక్కడ ఏముంటుంది అని అంటే సువార్తను ఇక్కడ సమయమందును అసమయమందును అని ఉంటుంది కదా. సమయమందును అసమయందును ప్రయాసపడుము అని ఇక్కడ చూస్తున్నాం. నిర్ణయింపబడిన అంటే ఏంటి? సమయం అసమయాలంటే దాన్ని క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఏంటి అంటే ఇక్కడ మీటింగ్స్ అరేంజ్ చేస్తారు కదా. సండే పాస్టర్ గారు మాట్లాడాలి ఆరాధన సమయంలో, లేకపోతే వెన్స్డే కానీ ట్యూస్డే కానీ బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు అవన్నీ ఆర్గనైజ్డ్ మీటింగ్స్ అన్నమాట. నిర్ణయింపబడినటువంటి కూడికల్లో మన బాధ్యత అది. ఆ సమావేశాల్లో మనం సువార్త చెప్పటం మన బాధ్యత. కానీ కొన్నిసార్లు ఇంకా అనుకోనటువంటి రీతిగా సందర్భం వచ్చినప్పుడు మనం సువార్త చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. అది కాబట్టి నిర్ణయింపబడినటువంటి కూడికల్లో బాధ్యతగా అమర్చబడిన కూడికలతో మాట్లాడుట, సిద్ధపడుట ఒక ఎత్తు. అనుకోకుండా తక్షణమే చెప్పవలసి వచ్చిన సమయాల్లో సంపూర్ణమైన దేవుని ఉద్దేశములను పంచుకొనుటకు సిద్ధపడుట మరొక ఎత్తు. ర్యాండమ్గా ఏదో సిద్ధపడి నోట్స్ పెట్టుకుని అది చెప్పేది కాదు. ఆ టైంలో కూడాను సిద్ధపడి చెప్పుకునే టైంలోనూ ఉండాలి. మరి ఎంతవరకు రెడీగా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఏదన్నా సమయం దొరికినప్పుడు దానిలో చెప్పగలిగి ఉండాలి. ఏం చెప్పగలిగి ఉండాలి? సంపూర్ణమైన దేవుని ఉద్దేశాలను పంచుకోవటానికి సిద్ధపడి ఉండాలి. అంటే ఆదికాండం నుండి మరి ప్రకటన గ్రంథం వరకు
బైబిల్లో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఉద్దేశాలని తెలిసి అది తెలుసుకుని ఏ విధంగా ఆ సందర్భంలో వాటిలో ఏం చెప్పాలో చెప్పగలిగి ఉండాలన్నమాట. అది ఇది చేయాలి, అది చేయాలి. ఈ 2 రకములైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండవలనని పౌలు కోరుకుంటున్నాడు. 2 రకాలైనటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవ విషయం, ఆ ఈ ఆదేశం వర్తించే పరిధి, దీని స్కోప్ అంటాం ఇంగ్లీష్లో. దీని స్కోప్ ఏంటి, ఎంతవరకు దీన్ని అన్వయించాలి అంటే, ఇక్కడ ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి: ఖండించటం, గద్దించటం, బుద్ధి చెప్పటం. వాక్యమును ప్రకటించటం అనగా కేవలము సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని అందజేయటం అని కాదు. అది అందచేయాలి. అది నా ఉద్దేశంలో అది మొదటి మెట్టు. సమాచారం లేకుండా బైబిల్ చెబుతున్నదాన్ని, బైబిల్ ఏదైతే ప్రత్యక్ష పరిచాడో దాన్ని చెప్పకపోతే ఎట్లాగూ? అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ అది మొదటి మెట్టే. రెండో మెట్టుకి వెళ్ళాలి. అదేంటంటే తప్పనిసరిగా ఆ కోణం ఉంటుంది, అంటే ఇన్ఫర్మేషన్ అనే కోణం ఉంటుంది, కానీ ఆ సమాచారమును మల్చి యూ హ్యావ్ టు షేప్ దట్. ఆ ఇన్ఫర్మేషన్ని, బైబిల్ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని యూ హ్యావ్ టు షేప్ ఇట్, యూ హ్యావ్ టు చిజిల్ ఇట్, యూ హ్యావ్ టు కార్వ్ ఇట్. ఓకే, దాన్ని దాన్ని మల్చటం అనే మాట ఉపయోగించాం ఇక్కడ. దాన్ని మల్చి, దాన్ని మలుచుకుని అన్వయించాలి, అప్లై చేయాలి. దాని ద్వారా అంతేకాదు, దాని ద్వారా ఏ విధంగా జీవితము మారేటట్లు పనిచేస్తుంది అని కూడా ఆలోచించాలి. కాబట్టి జీవితం మారాలి, ఎట్లా మారాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి సమాచారాన్ని మలిచి షేప్ చేసి జీవితానికి అన్వయించాలి. దీన్ని బట్టి సువార్త సేవకుడు తప్పనిసరిగా ఆత్మీయ రోగ నిర్ధారకుడై ఉండవలెను. డయాగ్నోస్టిషియన్. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఈ దినాల్లో ముఖ్యంగా స్పెషలిస్ట్ ఏమంటారంటే, ప్రైమరీ డాక్టర్ నా దగ్గర పంపించాడండి, సరే బాగానే ఉన్నది, కానీ దీనికి సరైనటువంటి మందు ఇవ్వటానికి సరిగా ఆ జబ్బేంటో పరీక్ష చేయాలి అని డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తారు. అక్కడ టెస్ట్ చేస్తారు. ఎంఆర్ఐ కానీ, లేకపోతే ఈ ఎక్స్రే కానీ తీస్తారు, లేకపోతే బ్లడ్ తీస్తారు. దాన్ని తీసి అనలైజ్ చేసి డయాగ్నోస్ చేసి దీనిలో ఇది ఉన్నది అని అక్కడ ఉన్నటువంటి రోగాన్ని, ఏం రోగమో పరీక్షించడానికి ప్రయత్నం చేస్తాడనమాట ఆ స్పెషలిస్ట్. ఆ తీరులో సువార్త సేవకుడు ఉండాలి. డయాగ్నైజ్ చేయాలి, జబ్బును తెలుసుకొని దానికి విరుగుడును అన్వయించే వ్యక్తిగా ఉండాలి. గద్దించాల్సిన చోట గద్దించాలి, కానీ ఓకే, అక్కడ ఆదరించకూడదు. గద్దించాల్సిన చోట గద్దించాలి, కానీ వ్యక్తిని గద్దించాల్సిన చోట ఆదరించకూడదు. వాక్య పరిచారకుని ఎడల దానిని తిరగవేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. అంటే ఎక్కడైతే ఆదరించాలో అక్కడ గద్దించకూడదు. ఆ వ్యక్తి ఎడల కానీ ఆ విధంగా కాకుండా ఏదో ఒక సర్మన్ ప్రిపరేషన్ చేసుకున్నాం, ఒక ఐడియా ఉంది, క్రొత్త ఐడియా ఉంది, అది చెబుతానంటే కాదు. కాబట్టి అతనికి ఏం అవసరం, గద్దింపు అవసరమా, ఓదార్పు అవసరమా, ఖండించటం అవసరమా అని గ్రహించుకుని, మరి అక్కడ మూడు చెప్పాడు కదా, వాటిలో ఏది అవసరమో, ఇంకా వేరే విషయాలు కూడా ఉండొచ్చు, ఏది అవసరమో దానికి తగినట్టుగా వాక్యం
చెప్పాలి. ఆ విధంగా చెబితే ప్రజలు మారతారు. కాబట్టి వాళ్ళ జీవితం మారేటువంటి రీతిగా మన యొక్క మన యొక్క సువార్త సేవ ఉండాలి. ఓకే. మారేటట్లు డయాగ్నోస్టిక్‌గా చేయాలి. ఓకే. దాన్ని రివర్స్ చేయకూడదు. 4వ విషయం ఏంటి అంటే, ఈ ఆదేశంను అనుసరించవలసిన తీరు ఏ విధంగా చేయాలి అంటే, సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఉపదేశించవలెను. పౌలు దృష్టిలో వాక్య పరిచర్య సుదీర్ఘ కాలమునకు చెందినది. ఏదో ఒక 5 నిమిషాలు చెప్పుకుని వెళ్ళటం కాదు. అపోస్తలుడైన పౌలు పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే లాంగ్ రేంజ్లో ప్లాన్ వేశాడు. అక్కడ కొరింథీ పట్టణంలో మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. పదే పదే అక్కడికి వెళ్ళాడు. మరి ఎఫెసీ పట్టణంలో ఎన్నో నెలలు ఉన్నాడు. ఓకే. ఎన్నో నెలలు సంవత్సరాలు కూడా ఉన్నాడు. తిమోతిని అక్కడ అపాయింట్ చేసి మరి 3 సంవత్సరాలుకి పైగానే అక్కడ ఆయనతో గడిపాడనమాట. కాబట్టి ఏదో జస్ట్ క్రూసైడ్ అంటారు. ఏదో జస్ట్ ఒక మీటింగ్ పెట్టి రావటం కాదు. అప్పుడు అపార్థం చేసుకోవటానికి వీలవుతుంది. ప్రజలు సువార్తని అపార్థం చేసుకుంటారు. మరలా ఏంటి అంటే అది థియరీలాగా అయిపోద్దనమాట. కానీ సుదీర్ఘంగా అక్కడ ఉండి సువార్తను మరి సంపూర్ణంగా దేవుడిచ్చినటువంటి ఉద్దేశాలను, దేవుడు అనుగ్రహించేటువంటి ఉద్దేశాలను పంచుకోవటం ఒక మీటింగ్లో అయిపోద్దా? ఒక రోజులో అయిపోద్దా? కాబట్టి పదే పదే వెళ్ళటమో, తరచుగా వెళ్ళటమో, లేకపోతే ఎక్కువ కాలం ఉండటం అది. కాబట్టి ఇది ఓపిక పెట్టి శాంతంగా ఉపదేశించాలి. సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతంతో ఉపదేశించాలి. అంతేగాని ఒక మీటింగ్ పెట్టి ఇక అయిపోయింది, నేను సేవ చేశాను, నేను ఇవాంజలైజ్ చేశాను అని అనటానికి వీల్లేదు. అంతేకాదు అక్కడ ఉంటే అనేక కోణాల్లో మనం పరీక్షింపబడతాం. ఒక క్రైస్తవ నాయకుడు లేకపోతే క్రైస్తవులు ఈ సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని స్పందిస్తారు అనేటువంటి ఆ ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. అందువలన క్యాంప్స్లో కూడాను మరి వారం రోజులు 2 వారాలు దినాలుగా అక్కడ ఉన్నప్పుడు సువార్త చెప్పటమే కాదు, సువార్తను ఏ విధంగా క్రైస్తవ నాయకులు, మెచ్యూర్ పీపుల్ ఏ విధంగా వాళ్ళ జీవితాలకు అన్వయించుకుంటున్నారో, సువార్తను ఏ విధంగా అన్వయించుకుంటున్నారో, క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసుకున్నప్పుడు మరి అప్పుడు సువార్తకి ఆకర్షణీయులవుతారన్నమాట. ఓహో! క్రైస్తవులు సువార్తను నమ్మినటువంటి విశ్వాసులు ఈ సమస్యను ఈ విధంగా ఎదుర్కొంటారా అనేటువంటిది ఆశ్చర్యకరంగా వాళ్ళు చూడగలుగుతారు. దేవుడు మన జీవితాల్లో ఏ కార్యం చేస్తున్నాడు, అన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్ని స్వస్థతలు చేస్తున్నాడు. అదే కాదు, కష్టాల్లో నష్టాల్లో ఏ విధంగా మరి విశ్వాసులు స్పందిస్తారు అనేటువంటి దాన్ని ప్రజలు చూడగలుగుతారు అన్నమాట. కాబట్టి ఇది సుదీర్ఘంగా ఉపదేశించేటువంటి తీరు అది ఉండవలెను. తాను ప్రకటిస్తున్న దానిపై హెచ్చైన శ్రద్ధ పెట్టవలెను. ఇది కేవలము ఒక వృత్తి కాదు, ఆయన కుటుంబమును పోషించుకునే ఉద్యోగము కూడా కాదు. సంపూర్ణ దీర్ఘశాంతంతో ఉపదేశించుటకు తగినట్లు బలిష్టమైన క్రైస్తవ లక్షణాలతో పాటు అన్నింటినీ ఆలోచించి అమలు చేయుటకు అంకితము చేసుకున్న మనస్సు అవసరం. అది సంపూర్ణమైన దీర్ఘశాంతం అంటే అది. అక్కడ ఏదో మన సపోర్ట్ కోసం
10 కుటుంబాలు ఉంటే సరిపోద్ది, చందా ఇస్తారు, టైట్స్ ఇస్తారు, మనకు గడిచిపోద్ది అనేటువంటి వ్యక్తి అన్ఫిట్ అన్నమాట. అది దీర్ఘశాంతంతో ఓపిక పెట్టుకుని కష్టాలైనా నష్టాలైనా కానీ నేను నా కోసం యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి నేను ఆయన కోసం బ్రతుకుతాను అనేటువంటి కమిట్మెంట్తో ఆయన ఆ విధమైనటువంటి బలిష్టమైనటువంటి క్రైస్తవ లక్షణాలు కలిగి ఉండాలి. దాంతోపాటు ఈ అమలు చేయుటకు అంకితం చేసుకున్న మనసు అవసరం అన్నమాట. అలాంటి మనసుంటే తప్ప ఈ దీర్ఘశాంతంతో సువార్తని ప్రకటించటం అసాధ్యం. ఇక రెండో విషయం, ఇప్పుడు మనం ఆదేశం గురించి, ఆయన ఇచ్చినటువంటి ఆ కమాండ్ గురించి రెండో వచనంలో ఉన్నదాన్ని మనం విపులంగా చూసాం. ఇప్పుడు దాని కాంటెక్స్ట్ అన్నమాట. రెండవదిగా ఈ ఆదేశమునకు చుట్టూనున్న అంశములను గుర్తిద్దాం. మొదటిది ఏ దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యం తోడు అని భయభక్తితో పౌలు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది సాలం అనేది, సాలం అనే దానికి భయభక్తి అనేటువంటి మాట వాడుతున్నాం. సాల్మనిటీ. మరి వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణాలు చేసేటప్పుడు ఎక్లిగా చెయ్యం, నవ్వుతా చెయ్యం, ఆషామాషిగా చెయ్యం. అది ఆ విధమైనటువంటి ఆ సీరియస్నెస్, భయంతో భక్తితో సుదీర్ఘంగా ఆలోచించి ఆ మాటలు వల్లిస్తాం. అదేవిధంగా ఇక్కడ ఆయన ఈ ఆదేశాన్ని ఇస్తున్నప్పుడు అలాంటి భయభక్తులతో ఇస్తున్నాడు. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను. ఇక్కడ సువార్తలో చెప్పేటప్పుడు యేసు అంటాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అంటే క్రీస్తు, ఆయనే అని తెలుసుకున్నప్పుడు యేసు క్రీస్తు అంటాం. కానీ కొన్నిసార్లు క్రీస్తు అంటాం. ఓకే, ఎప్పుడు వాడుతున్నాం అనేది మనం గమనించుకోవటం. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఆ టైటిల్స్ ఎట్లా వాడతారు అనేది. మృతులకును సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు ఎదుటను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి వస్తాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆయన్ని అనుసరిస్తామా, ఆయన చెప్పినట్టుగా చేస్తామా, ఆయన సువార్తను ధిక్కరిస్తామా, సువార్తను అంగీకరిస్తామా అనేటువంటి చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయనే తీర్పు తీరుస్తాడు. కాబట్టి అలాంటి భయం భక్తి, బిఫోర్ యూ రిజెక్ట్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ థింక్ ట్వైస్. ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన తిరిగి రానంటున్నాడు, ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు, ఆయన రాజ్యం తోడు అని భయభక్తులతో ఆయన ఈ యొక్క ఆదేశాన్ని ఇస్తుంటున్నాడు. 1వ వచనంలో మనం చూస్తాం దాన్ని. దీనిని అంటే ఈ 2వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆదేశాన్ని, ఆ కమాండ్మెంట్ని, సువార్త సేవ చేయాలనేటువంటి ఆ యొక్క కమాండ్మెంట్ని పరిచయం చేస్తున్న పదాల కంటే భారమైన పదజాలమును ఊహించలేవు. అంత గట్టిగా, ఎంత ఎంత భక్తితో చెప్తున్నాడు. అంతకంటే ఊహించేది ఏమి లేదు. దేవుని ఎదురు చెబుతున్నాను, యేసుక్రీస్తు తిరిగి రానటువంటి యేసుక్రీస్తు, జడ్జిగా రానటువంటి యేసుక్రీస్తు పేరట నేను చెప్తున్నాను. ఆయన తన రాజ్యంతో తిరిగి వస్తాడు, ఎంపరర్ లాగా ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయన పేరున్న, ఆయన పేరుతో, ఆయన సాక్ష్యంగా నేను ఈ యొక్క ఆజ్ఞను
నీకు ఇస్తున్నాను తిమోతి అంటాడు. ఇంక అంతకంటే గంభీరమైనటువంటి పదజాలం ఊహించటం కష్టం. ఆ విధంగా ఈ ఆదేశాన్ని ఇస్తుంటున్నాడు. రెండో విషయం, హితబోధను సహింపక దురద చెవులు కలవారికి తగినట్లు చెప్పే బోధకులు అనేక మంది ఉంటారని పౌలు చూడగలుగుతున్నాడు. ఇది మనం చదువుతుంది 4వ అధ్యాయం కదా. 3వ అధ్యాయంలో అప్పుడు ఆయన రాసినప్పుడు ఈ వచనాలు ఈ అధ్యాయాలు ఏమి లేవు. ఆ 3వ అధ్యాయం కూడా దీనికి సందర్భమే. కాబట్టి ఆ 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు, అలాంటి వాళ్ళు ఉంటారు, దురద చెవులు కలిగినటువంటి వాళ్ళు, ఏ వాళ్ళకి తగినట్టుగా చెప్పాలనేటువంటి బోధకులు ఉంటారు. ఓకే, తిమోతి నువ్వు అట్లా ఉండకూడదు. అలాంటి దురద చెవులు గలవారు ఇవాంజలికల్స్ మధ్య ఇప్పుడు కూడా ఉంటారని మనము ఒప్పుకొనలేము. అంతమంది ఉంటారండి. అవును, ఇవాంజలికల్స్ మధ్య అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఉండటమే కాదు, వాళ్ళకి తగినట్టుగా చెప్పేటువంటి బోధకులు ఉంటారు. అట్లా చెప్పకపోతే వాళ్ళు వింటారండి. కాబట్టి వాళ్ళు సత్యాన్ని గురించి చెప్పటం కాదు, కానీ వాళ్ళు వింటారు కాబట్టి చెప్పటం. ప్రాస్పరిటీ థియాలజీ అక్కడ ఆ కోణంలో ఉంటుంది. ప్రాస్పరిటీ ఉంటుంది తప్పనిసరిగా. దేవుడు తన కుమారులకి, తన సేవకులకి మేలు చేయకపోతే, వాళ్ళని ఆశీర్వదించకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు? తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ప్రాస్పరిటీ ఉంటుంది, ఆరోగ్యం ఇస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ప్రాస్పరిటీ థియాలజీ అది కాదు. దేవుడు ఆశీర్వదించడు, ఆరోగ్యం ఇవ్వడు, స్వస్థపరచడు, అద్భుతాలు చేయడానికి కాదు. చేస్తాడు, కానీ ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు చేస్తానని వాగ్దానం ఇచ్చాడా అనేటువంటి రీతిగా ప్రాస్పరిటీ థియాలజీ ఉంటుంది. అది తప్పు. కాబట్టి వాళ్ళు అట్లా చెబితేనే వింటారు అని చెప్పేటువంటి వాడు సువార్త చెప్పలేడు, పాపాన్ని ఖండించలేడు, బుద్ధి చెప్పలేడు, మరి వాదించలేడు, తర్కించలేడు, గద్దించలేడు. కాబట్టి అది వాళ్ళు చెబితే వింటారు. కాబట్టి ఇంకా మనం అసత్యం చెబుతాం, సత్యం చెప్పకుండా అసత్యం చెబుతాం. అసత్యాన్ని బట్టి అసత్యాన్ని నమ్మేటువంటి వాళ్ళు రక్షింపబడరు. సత్య సువార్తను చెప్పేటువంటి వాళ్ళే రక్షింపబడతారు. కాబట్టి మనం వాళ్ళు వింటారు కాబట్టి మనం చెబుదాం అనేది కానే కాదు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోనియండి, చేయకపోనియండి, సువార్త చెప్పాల్సిందే. వినయండి, వినకపోయండి, సువార్త చెప్పాల్సిందే. అది ఆ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ ఉండాలన్నమాట. ఇవాంజలికల్స్ మధ్య కూడా ఉంటారు. ఈ దినాల్లో ఇవాంజలికల్స్ అంటే అసలు ఇవాంజల్ అంటే తెలియదు. ఇంకా ఇవాంజలికల్స్ ఎక్కడ తెలుసు? ఇవాంజలికల్స్ మరి వాళ్ళు ఏం చేస్తారు, సోషల్ వర్క్ చేస్తారు కానీ ఇవాంజలిజం చేయరు. అది ఇవాంజలికల్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇవాంజలికల్స్ అంటారు. ఓకే, ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్. ఇవాంజల్ అంటే సువార్త, దాన్ని చెబుతున్నారా అని మనం ఆలోచించుకోవాలి. చాలా వరకు ఇవాంజలికల్ అనేటువంటి ఆ మాట ఎప్పుడో పాత దినాల్లో, ప్రాచీన కాలంలో అది వాడారు. ఇప్పుడు దాని అర్థం లేదు. కానీ ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే, మనం ఏం చెబితే వాళ్ళు డబ్బులు ఇస్తారు, దానికి మన మీటింగ్స్కి వస్తారు అనేటువంటి ఆ దురద చెవులు గలవారికి ఇష్టమైనటువంటి రీతిగా మనం చెప్పే వారిలాగా ఉన్నాం. అది చాలా తప్పు. మనం సరిదిద్దుకోవాలి, మనం పశ్చాత్తాపపడాలి, వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుని ఏ విధంగా మనుషులు మారాలి. వాళ్ళు వినేదాన్ని మనం చెబితే వాళ్ళు ఎట్లా మారుతారు? కాబట్టి వాళ్ళు మారేటువంటి రీతిగా, వాళ్ళ మనసు మారేటువంటి రీతిగా, ప్రవర్తన మారేటువంటి రీతిగా, జీవన తీరు మారేటువంటి రీతిగా మనం చెప్పాలి అంటే సత్యాన్ని చెప్పాలి. ఆల్ రైట్. దీనికి ప్రతిస్పందనగా అన్ని విషయములలో మితముగా ఉండుము.
వీటిని మించి మెలగాలి. మితముగా ఉండుము అంటే దానికి విక్టోరియస్గా ఉండాలి. వాళ్ళు ఫాల్స్ టీచర్స్, ఆ బోధకులు ఏది ఏది వింటే ఏది చెప్తే అది వింటారు అనేటువంటి రీతిగా చెప్పేటువంటి బోధకులు కాదు. తిమోతి, నువ్వు డిఫరెంట్. గ్రీక్లో చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సు డే, డే అంటే బట్ యూ, డే సు అంటే యూ, బట్ యూ. అదే దానిలో అంటే ప్రపంచంలో, లోకంలో, పతనమైనటువంటి లోకంలో మనుషులు ఏ విధంగా జీవిస్తున్నారో, ఏ విధంగా తలస్తున్నారో, వాళ్ళ వాళ్ళ ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో అట్లాగే మనం కూడా ఉంటే ఇంకా సువార్త ఎందుకు, క్రైస్తవులత్వం ఎందుకు, బైబిల్ ఎందుకు? కాబట్టి ఇక్కడ బట్ యూ కౌంటర్ కల్చర్ అంటారు దాన్ని. ఓకే, ఇక్కడ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం, దానికి టైటిల్ జాన్ స్టార్ట్ గారు ఇచ్చేటువంటిది ఏంటంటే కౌంటర్ కల్చర్. జీవిస్తున్నటువంటి చేప ఆ వాలు, ఆ నీటి వాలుకి వ్యతిరేకంగా వెళుతుంది. చనిపోయినటువంటిది మరి తేలుతూ ఆ జల ప్రవాహం ఎట్లా ఉంటుందో ఆ విధంగా దానికి అనుకూలంగా వెళ్తుంది. కానీ జీవించినటువంటి వాడు దానికి వ్యతిరేకంగా వెళ్తాడు. కాబట్టి దాన్ని కౌంటర్ కల్చర్ అని అంటారు. ఆ విధంగా జీవించాలి మనం అనేటువంటి సవాలు సంపూర్ణంగా ముగించుము. సేవకులు మాదిరిగా ఉండుట చాలా ప్రాముఖ్యమైనది. ఆ కాంటెక్స్లో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 10, 11 వచనాలు చదువుదాం. ఈ కాంటెక్స్ట్ ఏంటి? అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, 11వ వచనం, అది అంత్యొకయ, ఈకొనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఆ విధంగా పౌలు తిమోతికి మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి దైవసేవకులు మాదిరిగా ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఆ సందర్భంలో ఇచ్చినటువంటి ఆదేశం. లోకము ఎంత దిగజారిన స్థితిలో ఉండగలదు, అది కూడా లోకం దిగజారి స్థితిలో ఉంటున్న ఆ కాంటెక్స్ట్లో మరి ఈ ఆదేశాన్ని ఇచ్చాడు, సువార్త సేవ చేయమని. దిగజారిపోయినటువంటి లోకం. 12, 13 వచనాలు, 3వ అధ్యాయం 12, 13 వచనాలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మరలా చదువుతాను, అది చాలా ముఖ్యమైనది. గాడ్లీ మస్ట్ సఫర్. గాడ్లీ పీపుల్ మస్ట్ సఫర్. ఇక వాళ్ళు హింస పొందో అని కాదు, తప్పనిసరిగా వాళ్ళు హింసింపబడతారు. ఏదో రీతిగా వాళ్ళు హింసింపబడతారు. ఈ దినాల్లో మన దేశంలో ఈ మాటలు వినాలి. 12వ వచనంలో ఉన్నటువంటి మాటలు మళ్ళీ చదువుతాం. 12, 13. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను పరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. ఆ సందర్భంలో ఈ యొక్క ఆదేశాన్ని ఇస్తున్నాడు. అచంచలమైన లేఖనములను ప్రకటించాలి. ఓకే, మారినటువంటి లేఖనాలని ఇప్పుడు ఆ సందేశం అప్పుడు రాయబడినప్పటికీ, పాత నిబంధన, క్రొత్త నిబంధన అప్పుడు రాయబడినప్పటికీ అవి ఇప్పుడు రెలవెంట్. అచంచలమైనటువంటి లేఖనాల్ని ప్రకటించాలి అని 15, 16లో చెబుతున్నాడు. ఆ సందర్భంలో ఈ 4:2లో ఉన్నటువంటి
ఆదేశం ఇవ్వబడింది. 15, 16 వచనాలు. 3వ అధ్యాయం 15, 16 వచనాలు. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. అచంచలమైన లేఖనములను ప్రకటించాలి. ఓకే, 16వ వచనం. 15, 16 2 3వ అధ్యాయం 15, 16 వచనాలు చదువుకుందాం. ఓకే, 15వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు 16వ వచనం చదువుకుందాం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము ఉపదేశించుటకును, ఓకే నెక్స్ట్, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆ సందర్భంలో ఈ ఆదేశాన్ని ఇచ్చాడు. ఎన్నో నేర్చుకున్నాం. ఇది కష్టతరమైనటువంటిది, మన సొంత శక్తితో చేయగలిగింది లేదు. కాబట్టి దేవుని సహాయం, దేవుని జ్ఞానం, దేవుని ధైర్యం ఓకే మనం పొందుకునేటటువంటి రీతిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. May the strengthening grace of the Lord Jesus Christ be with all of us now and all the days to come. Amen. May the Lord bless you.